పూరా లోకల్. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేశాక అక్కడికి తాకిడి ఎక్కువ పెరిగింది, టూరిస్టుల తాకిడి. మరి అక్కడి ప్రభుత్వమైనా చొరవ తీసుకోవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమైనా చొరవ. అంటే అక్కడ దాడి జరిగిన ప్లేస్ లో ఒక్కరు కూడా సెక్యూరిటీ, అంటే ఒక్క జవాన్ కూడా భారతదేశానికి సంబంధించి జవాన్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి అసలు? అంటే ఏం కాదు ఇక్కడ అనే ఉద్దేశంతో అలా కామ్గా ఉండిపోయారా గవర్నమెంట్లు? అక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా? ఇది మంచి ప్రశ్న అడిగిండ్రు, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎక్కడెక్కడ ముందుగాల అటాక్ అయింది, అక్కడ సెక్యూరిటీ ఉండే, అక్కడ కూడా ఏం సెక్యూరిటీ లేకుండే. ఇప్పుడు ఇక్కడ అయింది, బాలకోట్ల అయింది, ఇదంతా ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ ఓన్లీ. అంటే సెక్యూరిటీ మన సెక్యూరిటీ ల్యాబ్సే, నాట్ ఉగ్రవాది ఎట్లా ఉండడండి? మన ఇంట్లో ఎట్లా వస్తారు? మనము ఇక్కడ ఉన్నాము, నేను ఈసీఎల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈసీఎల్ సెక్యూరిటీ వస్తే పోలీసులకు ఎరక కదా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని. సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఉండరా? అక్కడ హై సెన్సిటివ్ ఏరియా, అక్కడ హై ఇన్కమ్ ఏరియా, అది ఎట్లా సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుందండి? ఎప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడే ఈ దాడులు అవుతాయి, అక్కడ ఎలక్షన్ లేనప్పుడు దాడులు కావు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ ఉన్నాయి, దానికోసం దాడులు అవుతున్నాయి. ఓకే, అంటే మీరు బీహార్ ఎలక్షన్స్ అందుకే ఈ దాడి జరిగింది. అటు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మంత్రులు వాళ్ళే ఒప్పుకుంటున్నారు, దాడి మేమే చేయించినామని ఒప్పుకుంటున్నారు, వాళ్ళతోటి బీజేపీ వాళ్ళకి ఎందుకు కాంటాక్ట్స్ ఉంటాయి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అని అటు బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఒక విషయం చెప్తా అండి, సరే బీజేపీ గవర్నమెంట్ ఏ మంత్రి అనే బీజేపీ గవర్నర్ లేకుంటే మన ఈయన పిఎం గారు మోదీ గారు, ఇగో భయ్ ఇది ఎంక్వైరీ మేము చేసినాం, ఇట్లా వచ్చింది, ఇది దాడి అంటే మేము అందరం ఎక్స్ సర్వీస్ మెన్ కూడా మోదీ అక్కడ కరెక్ట్ చెప్పినాం అనుకో, మేము ఎక్స్ సర్వీస్ మెన్ కూడా లడాయి చేయడానికి పాకిస్తాన్ తో రెడీ ఉంటాం. అయినా కరెక్ట్ చెప్పాలా కదా, మనకు చెప్పాలా ఎక్కడ దాడి అయింది, ఎక్కడ ల్యాబ్స్ అయింది. ఎప్పుడు చూస్తే అది ఒక్కసారి అది బాక్స్ లో పోతుంది, అది ఎప్పుడు బయట వెళ్ళదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇండియాకు ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేయడం వల్లనే ఇది జరిగింది అని అంటున్నారా మీరు? లేదే, 370 ఆర్టికల్ జరిగింది దీనికోసం జరగలేదు, మన సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది. ఇప్పుడు మనం పోలీస్ స్టేట్ గవర్నమెంట్ లా ఢిల్లీలో ఎట్లా పోలీసు మన చీఫ్ మినిస్టర్ అండర్ లా లేదు, జమ్మూ కాశ్మీర్ లా కూడా గవర్నర్ అండర్ లా పోలీసులు ఉన్నాయి, సెక్యూరిటీ మొత్తం గవర్నర్ అండర్ లో ఉన్నది. దట్ మస్ట్ బి అడ్మినిస్ట్రేషన్ యాజ్ పర్ డెమోక్రటిక్, దట్ మస్ట్ బి గో టు ద చీఫ్ మినిస్టర్ అండర్ లా. చీఫ్ మినిస్టర్ అండర్ లో ఉంటే ఆయన పోలీస్ ఏమైనా డిప్లాయ్ చేయొచ్చు, లోకల్ గా ఆయనకి ఎక్కువ ఉంటది, లోకల్ గా ఏం చేసి ఉంటది. మన ఈయన గవర్నర్ ఈజ్ ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఓకే, అంటే ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం ఉంది, అందుకే ఇలా జరుగుతుంది. పూర్తి పవర్స్ మొత్తం అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి ఉంటే బాగుంటుంది అని అంటున్నారా? 100% స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు. పోలీస్ కూడా వాళ్ళ అండర్ లో ఉంటుంది, సిఆర్పిఎఫ్ అండర్ లో ఉంటది, మిలిటరీ అండర్ లో ఉంటది, వాళ్ళకి ఎవరు అడిగేటోడు లేడు. సీఎం ఉన్నాడు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఏమున్నది, ఏం లేదు దానికి.